Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 27th, 2026 కరెంట్ అఫైర్స్ ఇన్ డీటెయిల్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. చాలామంది డౌట్స్ అనేవి కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ ఆర్ఆర్బీకి హెల్ప్ అవుతాయా లేదంటే డిఎస్సికి హెల్ప్ అవుతాయా అని చెప్పేసి రకరకాల ఆందోళనలు పెట్టుకుంటున్నారండి. మీరు ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా హోలిస్టిక్గా అంటే మీరు చూస్తే మన కరెంట్ అఫైర్స్ అనేవి ఒక ఆర్డర్ ఫాలో అవుతూ ఉన్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏవైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు రైట్ అలాంటివి, లేదంటే ఇంటర్నేషనల్ సమ్మిట్స్, ఉదాహరణకు బ్రిక్స్ సమ్మిట్, ఏషియాన్ సమ్మిట్ అలా మొదలు పెడతా ఉన్నాం. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన స్కీములు కావచ్చు, యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్, అలా ఒక ఆర్డర్ ఫాలో అవుతూ ఉన్నాం. ఆ తర్వాత స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అంటే వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన స్కీమ్స్, వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన కార్యక్రమాలు. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నాం. ఆఫ్టర్ దట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్, ఎకానమీవి. ఆఫ్టర్ దట్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతకు సంబంధించినవి. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించినవి. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ. ఆ తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ. ఆఫ్టర్ దట్ మళ్ళీ కల్చర్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని కనుగొన్నారు, హరప్పా నాగరికతకు సంబంధించి ఏదైనా ఒక ప్రదేశాన్ని కనుగొన్నారేమో, అలాంటివి డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అంటే మనం చూస్తూ ఉన్నాం డిసీజెస్, అటువంటి వ్యాధులకు సంబంధించి హెల్త్ ఇష్యూస్. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న సంఘటనలు, ఆ కంట్రీకి ఎవరు ప్రెసిడెంట్ అయ్యారు, ఈ కంట్రీకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని చెప్పేసి. ఆ తర్వాత కంట్రీస్ అయిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండెక్స్లు ఏవైనా ఉన్నాయా, సూచికలు. తర్వాత ర్యాంకింగ్స్, అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా, ర్యాంకింగ్లు. అవార్డ్స్ అయిపోయిన తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు, ఏవైనా ఐఐటీస్ అటువంటి న్యూస్లో ఉన్నప్పుడు అవి కవర్ చేస్తూ ఉన్నాం రైట్. ఇక అవి కాకుండా మళ్ళీ స్పోర్ట్స్ తర్వాత లాస్ట్లో మనం ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన దినోత్సవాలు, ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎవరైతే వింటూ ఉంటారో ఈ ఆర్డర్ అనేది క్లారిటీగా తెలుస్తుందండి. సో ఇవన్నీ మనం ఎందుకు స్టార్టింగ్లోనే చెప్తున్నామంటే ఆ డౌట్స్ అనేవి ఇక పెట్టుకోవద్దండి. డౌట్స్ పెట్టుకున్నప్పుడు క్లాస్ని ఆస్వాదించలేరు. సో డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 27th, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ మిషన్ సమృద్ధి గావ్. యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మిషన్ సమృద్ధి గావ్ అనే ఒక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ఆగస్ట్ 25న మిషన్ సమృద్ధి గావ్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ పేరులోనే ఉంది. సమృద్ధి గావ్ అంటే ఏంటండి? గావ్ అంటే గ్రామము, సమృద్ధి అంటే ఏంటి? సెల్ఫ్ రిలయన్స్. ఇక ఆ గ్రామము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, పక్క గ్రామాలపైన ఆధారపడుకోకుండా, అంటే ఆధారపడడం ఇన్ ద సెన్స్ అన్నీ, ఆ గ్రామానికి సంబంధించిన ఇంధన భద్రత కావచ్చు, ఎవ్రీథింగ్ అద్భుతంగా ఉంటే దాన్నే సమృద్ధి అంటారు, సమృద్ధి సాధించాలి అంటారు. సో యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ న్యూఢిల్లీలో మిషన్ సమృద్ధి గావ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన విలేజెస్ని పావర్టీ ఫ్రీగా తీర్చిదిద్దాలి, మన గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం లేకుండా చేయాలి, అందరికీ ఉపాధి కల్పించాలి రైట్. అటువంటి బేసిక్ ఆబ్జెక్టివ్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు మేక్ అవర్ విలేజెస్ యాజ్ సెల్ఫ్ సఫిషియంట్, పావర్టీ ఫ్రీ, వికసిత్ గ్రామ్స్, వికసిత్ విలేజెస్, వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలి అంటే గ్రామీణ ప్రాంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారు చెప్తారు కదండి, గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశ ఆత్మ నివసిస్తుంది అని చెప్పేసి. అంటే ఇలాంటి కొటేషన్స్ మీరు గ్రూప్ 1, యూపీఎస్సీ ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో బాగా రాయొచ్చు. సో మిషన్ సమృద్ధి గావ్. మరి ఫస్ట్ ఎవరు లాంచ్ చేశారు? రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరున్నారండి? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మధ్యప్రదేశ్లోని 2 బ్లాక్స్లో లాంచ్ చేశారు. మధ్యప్రదేశ్లోని 2 బ్లాక్లలో లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇనీషియల్ పైలట్ ఫేజ్ అంటే ఇంకా దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు, తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేయాల్సింది ఆ పైలట్ లొకేషన్స్ ఏవి. ఆ మధ్యప్రదేశ్లోని 2 పైలట్ ప్రాంతాలు, ఒకటి బుద్ని బ్లాక్, మరొకటి కటెగావున్ బ్లాక్. సెహోర్ అనే జిల్లాలోని బుద్ని బ్లాక్,
దేవాస్ అనే జిల్లాలోని కటెగావ్ అనే బ్లాక్. ఇక్కడ అంత ఫోకస్ చేయొద్దండి, మధ్యప్రదేశ్ 2 బ్లాక్స్ అని గుర్తుపెట్టుకోండి. సో తద్వారా రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి వలసలు తగ్గించాలి, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ని ఎలిమినేట్ చేయాలి, తగ్గించాలి అనేది ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో భాగంగా కొన్ని ఫీచర్స్ ఉంటాయండి ఈ స్కీమ్కి సంబంధించి. ఆ స్కీమ్కి సంబంధించిన ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా బాటమ్ అప్ ప్లానింగ్ని ఫాలో అవుతారు. బాటమ్ అప్ ప్లానింగ్ అంటే ఫస్ట్ గ్రామ స్థాయిలో ప్లాన్స్ని తయారు చేస్తారు, ప్రణాళికల్ని. ఆ తర్వాత బ్లాక్ లెవెల్లో, గ్రామ స్థాయి, పంచాయతీ లెవెల్, ఆ తర్వాత బ్లాక్ లెవెల్, అట్లా ప్లాన్స్ని తయారు చేస్తారు. సో బాటమ్ అప్ ప్లానింగ్. ఇక ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్ అంటే అన్ని విభాగాల మధ్య, అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఉండాలి. ఇక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని ఇక్కడ ఫాలో అవుతారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే ఏంటండి? వ్యవసాయము చేసుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం పాడి పశువుల్ని, ఆవుల్ని, కోళ్ళని, గొర్రెల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. అంటే ఫార్మింగ్ ఒకవేళ ఎప్పుడన్నా మనకి అంత లాభాలు రాకపోయినా కూడా ఇట్లాంటివి అమ్ముకొని బతకొచ్చు, కోళ్ళు, గొర్రెలు, మేకలు అటువంటివి. సో దాన్నే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టాక్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్. ఇక ఉమెన్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్, మహిళా రైతుల చైతన్యం చేయాలి, వాళ్ళని చైతన్యపరచాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాల్యూ అడిషన్. సో ఇవి ఫీచర్స్ అండి. సో ఇది మనకి మిషన్ సమృద్ధి గావ్. గుర్తుపెట్టుకోండి, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి అగైన్ మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి క్లారిటీ రావాలండి. కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే కరెక్ట్గా రివిజన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా ఒకటి ఐడియా రావాలి. మిషన్ సమృద్ధి గావ్. మరి సమృద్ధి గ్రామ్ అనే ఒక కార్యక్రమం కూడా ఉంది, ఐడియా ఉందా అండి? సమృద్ధి గ్రామ్, అది వేరు ఇది వేరు. సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి, సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కమ్యూనికేషన్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. యూనియన్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ, సమాచార మంత్రిత్వ శాఖ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్లోని ఉమ్రి అనే విలేజ్లో లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమృద్ధి గ్రామ్ ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలోని విలేజెస్లో, ఇండియాలోని విలేజెస్లో ఫిజిటల్ సర్వీసెస్ని అందిస్తారు. ఫిజిటల్ అంటే ఇక్కడ ఫిజికల్ ప్లస్ డిజిటల్. ఫిజికల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు, ఫిజికల్గా సెంటర్స్ని ఏర్పాటు చేసి అవసరమైన డిజిటల్ సేవలు, అవసరమైన డిజిటల్ సర్వీసెస్ని అందిస్తారు. అది సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ ప్రాజెక్ట్. ఎవరు, ఏ మినిస్ట్రీ? కమ్యూనికేషన్ మినిస్ట్రీ. ఇది మిషన్ సమృద్ధి గావ్. చిన్న డిఫరెన్స్ ఉంది, మైనర్ డిఫరెన్స్, మార్కు పోతుంది. సో ఇట్లా రివిజన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే అండి, గతంలో ఎవరైనా క్లాసులు మిస్ అయినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇది హెల్ప్ అవుతుంది. లేదంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడతారు, మిషన్ సమృద్ధి గావ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ కదా సార్ అంటారు, ఎవరైతే చూసి ఉండరో వాళ్ళు. సో సమృద్ధి గ్రామ్ అయితే కమ్యూనికేషన్ మినిస్ట్రీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమం. ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కీ బాత్ ప్రైమ్ మినిస్టర్ కే సాత్ అనే ప్రోగ్రాం ద్వారా యూత్తో వర్చువల్గా కనెక్ట్ కాబోతూ ఉన్నారు. యూత్తో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన యువతతో కనెక్ట్ కాబోతూ ఉన్నారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, ఖేలో ఇండియా అంటే యూత్ని స్పోర్ట్స్కి కనెక్ట్ చేయాలి. టాలెంట్ హంట్, టాలెంట్ని గుర్తించాలి, యూత్ని స్పోర్ట్స్కి కనెక్ట్ చేసి స్పోర్ట్స్లో యువతని రాణించేలా చేయాలి. తద్వారా నేషన్ బిల్డింగ్, జాతీయ సమగ్రతకు వీళ్ళు పాటుపడేలాగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉందండి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎగ్జాక్ట్గా దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్, యువజన వ్యవహారాల విభాగం కింద ఉండే మేరా యువ భారత్ అనే ఒక ప్లాట్ఫామ్. మేరా యువ భారత్, దీన్ని మై భారత్ అంటారు. ఈ మేరా యువ భారత్ అనే ఒక ప్లాట్ఫామ్ ఈ యొక్క డైలాగ్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దీని యొక్క లక్ష్యాలు ఏంటివి. దీన్ని పంజాబు, హర్యానా, చండీగఢ్లో నిర్వహించబోతున్నారు. పంజాబు, హర్యానా యూనియన్ టెరిటరీ అయిన చండీగఢ్. ఈ ప్రోగ్రాం ఎప్పుడు అంటే ఇవాళ ఆగస్టు 27 ఇవాళ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యూత్తో వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు, వర్చువల్గా సమావేశం అయ్యారు. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని
కాలేజీలు ఏవైతే ఉంటాయో ఆ కాలేజీలో యొక్క యువతతో మీట్ అవుతారు వర్చువల్గా. ఇక్కడ ప్రతి డిస్టిక్లోని 2 కాలేజెస్ యూత్తో వర్చువల్గా మీట్ అవుతారు. ఎవ్రీ డిస్టిక్ 2 కాలేజెస్, ప్రతి జిల్లాలో నుంచి 2 కాలేజీలు యూత్ ఎంగేజ్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఇక్కడ మై భారత్ అనేది ఏంటండి? ఇక్కడ కీవర్డ్స్ ముఖ్యమండి, సాహిత్యం ముఖ్యం కాదు. యువత పాల్గొంటారు, యువతతో ప్రధాని నరేంద్ర మోడీ గారు అద్భుతంగా చర్చించారు, కుశల ప్రశ్నలు అడిగారు, కుశలమా అని అడిగారు. సాహిత్యం వద్దు. మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్జామ్లో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మై భారత్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ కీన్గా డైలీ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఐడియా వస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం. మై భారత్ అనే ప్లాట్ఫామ్ని 2023 అక్టోబర్ 31న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశము లీడర్స్ని తీర్చిదిద్దాలి, యూత్ని లీడర్స్గా తీర్చిదిద్దాలి అన్న ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. న్యూస్లో ఉంది కాబట్టి అడుగుతాడండి, సాహిత్యం పైన ఫోకస్ చేయొద్దండి. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ను కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారండి. సో ఇది మై భారత్ పోర్టల్, మై భారత్ ప్లాట్ఫామ్ ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 31 అక్టోబర్ 2023. అది 31 అక్టోబర్ అంటే ఏంటండి? నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివాస్ న్యూఢిల్లీలో లాంచ్ చేశారు 2023లో. నెక్స్ట్ వన్, ఢిల్లీ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసిందండి, లక్ష్మీ యోజన స్కీమ్. యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ గవర్నమెంట్ లక్ష్మీ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసిందండి. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందించే ఒక పథకం. ఉమెన్కి, ఢిల్లీలో ఉన్న ఎలిజిబుల్ ఉమెన్కి మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించే స్కీము ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేశారు. ఈ లక్ష్మీ యోజన స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అర్హులైన మహిళలకి మంత్కి 2500 రూపీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందించడం జరుగుతుంది. నెలకు 2500 రూపాయలు డీబీటీ వాళ్ళ అకౌంట్లలోకి డైరెక్ట్గా వేస్తారు. ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుందంటే సెప్టెంబర్ ఫస్ట్. మరి ఎలిజిబిలిటీ అర్హులు ఎవరంటే 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు, 21 to 60 years ఏజ్డ్ ఉమెన్. దీనికి సంబంధించి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ 4190 మంది మహిళలకి శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, 4190 ఉమెన్కి. సో సింపుల్గా ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకుంటా, స్కీమ్ ఆబ్జెక్టివ్. ఇప్పటికే 9 లక్షల మంది మహిళలు ఢిల్లీలో ఈ స్కీమ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. ఈజ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు తెలంగాణ బట్ ఎంటైర్లీ రిలేటెడ్ టు స్పోర్ట్స్. 8th ఖేలో ఇండియా గేమ్స్కి 22 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. మనం డిస్కస్ చేసుకున్నాం. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ సంవత్సరం హైదరాబాద్, తెలంగాణలో జరగబోతున్నాయని చెప్పేసి. ఇప్పుడు 8th ఖేలో ఇండియా గేమ్స్కి 22 crore 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మరి 8th ఖేలో ఇండియా గేమ్స్ ఎప్పుడు జరగబోతున్నాయంటే డిసెంబర్ 2026 డిసెంబర్లో జరగబోతున్నాయి. ఎక్కడ జరగబోతున్నాయంటే హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్లో జరగబోతున్నాయండి. ఎవరు నిర్వహించబోతున్నారు ఈ గేమ్స్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ. సుమారుగా 6000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనబోతా ఉన్నారు. మోర్ దాన్ 6000 అథ్లెట్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఎన్ని గేమ్స్ అంటే 25 గేమ్స్, 25 స్పోర్టింగ్ డిసిప్లిన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 33 ఖేలో ఇండియా సెంటర్స్ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 33 ఖేలో ఇండియా సెంటర్స్ను కూడా ఏర్పాటు చేశారండి. దీనికి సంబంధించిన మస్కట్ కావచ్చు, థీము అటువంటివి ఇంకా రిలీజ్ చేయలేదండి. లోగో, మస్కట్ అటువంటివి ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన తర్వాత మనం ఎలాగో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ, జపాన్ మధ్య నైపుణ్య వారధి, అంతర్జాతీయ శిక్షణ, విద్యార్థుల మార్పిడికి అంగీకారం. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ యూత్కు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం కోసము, తెలంగాణ యూత్కు, తెలంగాణ స్టూడెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అందించడానికి, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ కోసము జపాన్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునిందండి. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వివేక్ బృందము అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. తెలంగాణ మినిస్టర్ వివేక్ గారి టీం అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. సో అక్కడ హిరోషిమా వైస్ గవర్నర్, సాంకేతిక నిపుణులతో ఆ బృందం భేటీ అయింది. హిరోషిమా వైస్ గవర్నర్,
టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఆ టీం అనేది మీట్ అయింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ యూత్ కోసము ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ను సెటప్ చేస్తూ ఉంది. 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా జపాన్ దేశ ప్రతినిధులకి చెప్పడం జరిగింది. సో సింపుల్గా ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించిందంటే స్కిల్ డెవలప్మెంటు, స్టూడెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి. మరి ఇక్కడ ఒక్కసారిగా మనము పాతది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలండి. మీరు చూస్తే April 19, 2025 దాదాపు 1.5 year బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. April 19, 2025 తెలంగాణ ప్రభుత్వం జపాన్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. తెలంగాణ గవర్నమెంట్ జపాన్కు చెందిన ఐటీ కంపెనీ ఎన్టీటీ డేటా, జపాన్కు చెందిన ఐటీ కంపెనీ ఎన్టీటీ డేటాకు చెందిన ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కంపెనీ నీసా నెట్వర్క్స్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఆ అగ్రిమెంట్లో భాగంగా ఈ నీసా నెట్వర్క్స్ అనే కంపెనీ తెలంగాణలోని హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని కూడా ఏర్పాటు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 10,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. 10,500 crore ఇన్వెస్ట్మెంట్తో హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతోంది జపాన్. ఏ కంపెనీ అంటే ఎన్టీటీ డేటాకు చెందిన ఒక కంపెనీ, ఎన్టీటీ డేటాకు చెందిన క్లౌడ్ ప్లాట్ఫామ్ కంపెనీ నీసా నెట్వర్క్స్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. January 1 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. January 1 అంటే 2027, January 1, 2027 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్ని అమలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ ఇచ్చారండి. సంజీవని ప్రాజెక్టుని January 1, 2027 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతామని చెప్పేసి. మరి ఏంటండి సంజీవని ప్రాజెక్ట్? మనం డిస్కస్ చేసుకున్నాం. సంజీవని ప్రాజెక్ట్ అనేది ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టు. దీని ముఖ్య ఉద్దేశము ఏపీలో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, ఏపీలో ఉన్న సిటిజన్స్కి సంబంధించి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని తయారు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని ప్రిపేర్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం అండి. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ అనేది కుప్పంలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. చిత్తూరు డిస్టిక్ కుప్పం నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా పైలట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేశారండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని మొత్తం 28 జిల్లాలలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. మరి దీనికోసం 90-day యాక్షన్ ప్లాన్ని కూడా ప్రిపేర్ చేశారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అమలు కోసం 90 రోజుల యాక్షన్ ప్రణాళికను కూడా ప్రిపేర్ చేశారండి. మరి ఈ ప్రాజెక్ట్కి అవసరమైన సపోర్ట్ ఎవరు అందిస్తూ ఉన్నారు? అవసరమైన టెక్నికల్ సపోర్ట్ అంటే టాటా కంపెనీ. టాటా ఎండి ఇస్ ద అఫీషియల్ ప్రాజెక్ట్. టాటా కంపెనీ అవసరమైన సహకారం కూడా అందిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఇక ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నల్లమెడ కొంగల ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశంగా గుర్తించబడిన కిజాడియా పక్షి సంరక్షణ కేంద్రం. నల్లమెడ కొంగల ప్రధాన సంతానోత్పత్తి ప్రదేశంగా గుర్తించబడిన కిజాడియా పక్షి సంరక్షణ కేంద్రం గుజరాత్లోని కిజాడియా బర్డ్ శాంక్చురీని బ్లాక్ నెక్డ్ స్టార్క్ అనే బర్డ్కి మేజర్ బ్రీడింగ్ సైట్గా ఐడెంటిఫై చేశారు. గుజరాత్లోని కిజాడియా బర్డ్ శాంక్చురీని బ్లాక్ నెక్డ్ స్టార్క్ అనే ఒక బర్డ్కి మేజర్ బ్రీడింగ్ సైట్గా ఐడెంటిఫై చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేసింది ఇది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పక్షి గురించి తెలుసుకోవాలండి. అలానే ఆ బర్డ్ శాంక్చురీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ బ్లాక్ నెక్డ్ స్టార్క్ అనేది ఇది ఒక పక్షి అండి. తెలుగులో చెప్పాలంటే నల్లమెడ కొంగ. సో తెలుగు ట్రాన్స్లేషన్ ఎప్పుడు ట్రై చేయొద్దండి. అలానే ఎగ్జామ్లో కూడా మోస్ట్లీ ట్రాన్స్లేట్ చేయకపోవచ్చు. ఇలాంటివి డైరెక్ట్గా బ్లాక్ నెక్డ్ స్టార్క్ పక్షి అని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. నేను చూపించడానికి మీకు అవేర్నెస్, అవగాహన తీసుకురావాలి కదండి. ఇలా కొన్నిసార్లు ట్రాన్స్లేషన్లో ఇలా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో. మనమేమో బ్లాక్ నెక్డ్ స్టార్క్ అని గుర్తుపెట్టుకుంటాము, ఆడేమో ఇట్లా ట్రాన్స్లేషన్ అట్లా ఇచ్చింటాడు. సో కొద్దిగా చూసుకోవాలా. ఇక బ్లాక్ నెక్డ్ స్టార్క్ అనేది ఈ పక్షి ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో కనబడుతుంది. ఇది వలస పక్షి కాదండి, ఇట్స్ నాట్ ఏ మైగ్రేటరీ బర్డ్. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశము, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియాలో ఈ పక్షి ఎక్కువగా ఉంటుంది. దీని ఐయూసిఎన్ స్థితి నియర్ థ్రెటన్డ్ అంటే ముప్పుకు దగ్గరలో ఉంది. ఐయూసిఎన్ స్థితి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, నియర్ థ్రెటన్డ్. మరి ఇక్కడ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి
దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎఫిఫ్పి యోరింకస్ ఏషియాటికస్. ఎఫిఫ్పి యోరింకస్ ఏషియాటికస్. ఎఫిఫ్పి యోరింకస్ ఏషియాటికస్ అనేది సైంటిఫిక్ నేమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అసలు ఆ కిజాడియా బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో గుజరాత్లోని జామ్నగర్ డిస్టిక్లో, అక్కడ ఇది సంతాన ఉత్పత్తిని కావిస్తూ ఉంది అని చెప్పేసి వార్తల్లో ఉంది. మరి ఇక్కడ కిజాడియా బర్డ్ శాంక్చురీ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెష్ వాటర్ బ్రాకిష్ వాటర్ వెట్లాండ్, అంటే అక్కడ మంచినీరు మరియు ఈ బ్రాకిష్ వాటర్ ఉప్పు నీరు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కలయికతో కూడిన ఒక వెట్లాండ్, ఒక చిత్తడి నేల అని చెప్పవచ్చు. ఇది రామ్సార్ సైట్ అండి, రామ్సార్ సైట్, రామ్సార్ ప్రదేశము. రామ్సార్ కన్వెన్షన్ ఉంది కదా, ముఖ్యమైన వెట్లాండ్స్ని రామ్సార్ వెట్లాండ్స్గా గుర్తిస్తారు. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను చెప్పేది ఒకటే అండి, ఇది రామ్సార్ సైట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. దీనికి ఏ సంవత్సరంలో రామ్సార్ గుర్తింపు వచ్చింది అలాంటి పిచ్చి పిచ్చివన్నీ ఫోకస్ చేయొద్దండి. అవన్నీ అలాంటివి రీసెర్చ్ చేసుకుంటూ పోయినట్లల్లా మొదటికే మోసం వస్తుంది. కానీ రీసెంట్గా వార్తల్లో ఉండేవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో రామ్సార్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయండి? 101 ఉన్నాయి. 101 రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయి. 101ది ఏదంటే గ్లా లేక్. 101 రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో. 101ది ఏది? గ్లా లేక్. ఎక్కడుందండి ఇది? గ్లా సరస్సు, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొట్టమొదటి రామ్సార్ సైట్ కూడా గ్లా లేకే. అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ రామ్సార్ సైట్ గ్లా లేక్. ఇది 101ది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఆరావలి మీడియం హెలికాప్టర్ ఇంజన్ ఉమ్మడి అభివృద్ధిని ప్రకటించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు సాఫ్రాన్ హెలికాప్టర్స్ ఇంజన్ కంపెనీ. ఆరావలి హెలికాప్టర్ ఇంజన్ ఉమ్మడి అభివృద్ధిని ప్రకటించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు సాఫ్రాన్ హెలికాప్టర్ ఇంజన్ సంస్థ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది బెంగళూరులో ఉంటుందండి హెడ్ క్వార్టర్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ మరియు సాఫ్రాన్ హెలికాప్టర్స్ ఇంజన్ సంస్థ ఒక అనౌన్స్మెంట్ చేశాయి. మేము జాయింట్గా ఆరావలి అనే ఒక హెలికాప్టర్ ఇంజన్ని డెవలప్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించాయి. ఆరావలి అనే ఒక హెలికాప్టర్ ఇంజన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రకటించాయి. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన ఆర్మీ అవసరాల కోసము, మన నేవీ అవసరాల కోసము నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్స్ని నిర్మిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్స్కి అవసరమైన ఇంజన్స్ని మేము జాయింట్గా డెవలప్ చేయబోతామని చెప్పేసి ప్రకటించారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ హెలికాప్టర్స్ ఏవి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ అంటే బహుళ వినియోగ హెలికాప్టర్. ఇది 13 టన్నులు ఉంటుందండి. అలానే నేవీ కోసం డెక్ ఆధారిత మల్టీ రోల్ హెలికాప్టర్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ 13 టన్నుల ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ని బిల్డ్ చేస్తూ ఉంది. అలానే నేవీ కోసము నేవల్ వేరియంట్ డెక్ బేస్డ్ మల్టీ రోల్ హెలికాప్టర్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది. మరి దానికి ఇంజన్స్ అవసరం కదా, ఆ ఇంజన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంజన్ పేరు ఏంటి అంటే ఆరావలి ఇంజన్. హెలికాప్టర్ పేరు ఆరావలి కాదండి, ఇంజన్ పేరు ఆరావలి ఇంజన్. దీని పవర్ వచ్చేసి 3500 to 4000 షాఫ్ట్ హార్స్ పవర్. 3500 to 4000 షాఫ్ట్ హార్స్ పవర్. దీనికోసం ఈ ఇంజన్ని డెవలప్ చేయడం కోసం ఒక ఉమ్మడి కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఉమ్మడి కంపెనీ పేరే SAF HAL హెలికాప్టర్ ఇంజన్స్ ప్రైవేట్ లిమిటెడ్. SAF అంటే సాఫ్రాన్, HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఒక సంయుక్త కంపెనీ. మరి ఈ ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ఏదైతే ఉందో, ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ఇండియన్ ఆర్మీ కోసం ఉపయోగించబోతూ ఉన్నారు. ఇది దేని స్థానంలో రాబోతోందంటే MI-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్ స్థానంలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. రష్యాకు చెందిన MI-17 మీడియం లిఫ్ట్ హెలికాప్టర్ స్థానంలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆరావలి పర్వతాలు రాజస్థాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ICGS అజిత్. ఈ ICGS అజిత్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అందించారు గోవా షిప్ యార్డ్ సంస్థ. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్, ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అజిత్. ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అండి. ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మన తీర ప్రాంతాన్ని మన యొక్క మ్యారీటైమ్ సెక్యూరిటీ కోసం ఉపయోగించే ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. పేర్లో ఉంది ప్యాట్రల్ అంటే గస్తీ ఆపరేషన్స్.
మన యొక్క ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో మన తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ 200 నాటికల్ మైల్స్ ఉండే మ్యారిటైమ్ వాటర్స్ ఆ సముద్ర జలాల్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఆ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించడం కోసం ఈ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని ఉపయోగిస్తారు. ICGS అజిత్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అంటే ఒక టెక్నికల్ నేమ్ వచ్చేసి యార్డ్ 1277 బట్ డోంట్ ట్రై టు రిమెంబర్ ఇట్స్ టెక్నికల్ నేమ్, ఇట్స్ టూ డిఫికల్ట్. వీలుంటే గుర్తుపెట్టుకోండి, తప్పలేదు. మరి ఈ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని యాక్చువల్లీ 8 నిర్మిస్తూ ఉన్నారు. 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని అదమ్య క్లాస్లో భాగంగా అదమ్య క్లాస్లో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. అందులో ఇది ఏడవది. మరి మొదటిది ఏది అంటే ICGS అదమ్య. ఫస్ట్ వన్ వచ్చేసి ICGS అదమ్య. ఇది 51.43 మీటర్స్ లాంగ్ ఉంటుందండి, 8 మీటర్ విడ్త్, 8 మీటర్ వైడ్ వెజల్. ఎవరు బిల్డ్ చేశారు దీన్ని అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గోవా ఇండియన్ కోస్ట్ గార్డ్కి అందించారు. ఇప్పుడు ఇందులో 65%కు పైగా స్వదేశీ టెక్నాలజీని వాడారు. మోర్ దాన్ 65% ఇండిజినస్ కంటెంట్. దీని స్పీడ్ వచ్చేసి సుమారుగా 27 నాట్స్, టాప్ స్పీడ్ మోర్ దాన్ 27 నాట్స్. ఇది 2 మెరైన్ డీజిల్ ఇంజన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ పవర్డ్ బై ట్విన్ మెరైన్ డీజిల్ ఇంజన్స్. హైలైట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, INS జలాశ్వ యొక్క భారీ మరమ్మతు పనులను చేపట్టిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. INS జలాశ్వ యొక్క భారీ మరమ్మతు పనులను చేపట్టిన హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ INS జలాశ్వ అంటే ఏంటి? INS జలాశ్వ ఇండియన్ నేవల్ షిప్. జలాశ్వ అనేది ఇది భారత నావికాదళం యొక్క అతిపెద్ద ఉభయచర యుద్ధ నౌక. INS జలాశ్వ అనేది ఇండియన్ నేవీకి చెందిన లార్జెస్ట్ యాంఫీబియస్ వార్షిప్. ఇండియన్ నేవీకి చెందిన లార్జెస్ట్ యాంఫీబియస్ వార్షిప్ అండి. ఇది భారత నావికా దళానికి చెందిన అతిపెద్ద ఉభయచర యుద్ధ నౌక. దీన్ని ఇండియన్ నేవీలోకి 2007లో తీసుకున్నారు. 2007లోకి ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేసుకున్నారు. మనం దీన్ని సొంతంగా నిర్మించలేదండి, మనం దీన్ని అమెరికా నుంచి పొందాం. 2005లో అమెరికా నుంచి మనం దీన్ని ప్రొక్యూర్ చేసాం, అమెరికా నుంచి మనం కొనుగోలు చేసామని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ యొక్క INS జలాశ్వ యొక్క భారీ మరమ్మతు పనులను హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం చేపట్టింది. అంటే దానికి సంబంధించి ఏమైనా రీపేర్స్ వస్తే ఆ రీపేర్స్ కావచ్చు, ఆ రీఫిట్ అంతా కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చేపడతా ఉంది. మరి దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ INS జలాశ్వకి ప్రాముఖ్యత ఏంటంటే 2020 మేలో కరోనా వచ్చినప్పుడు చాలామంది భారతీయులు చిక్కుకొనిపోయారు. వాళ్ళని రక్షించడానికి ఆపరేషన్ సముద్ర సేతు అనే దాన్ని లాంచ్ చేశారు. ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు అనే ఆపరేషన్ని మే 2020లో లాంచ్ చేశారు. ఆ ఆపరేషన్ సముద్ర సేతులో ఈ INS జలాశ్వ పార్టిసిపేట్ చేసింది, పాల్గొనింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక ఇంటర్నేషనల్ వైడ్ ఏం జరుగుతూ ఉన్నాయి? నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయండి. మనం తెలుసుకోవాల్సింది ఎక్కడ వచ్చాయి, ఏ జిల్లాలో వచ్చాయి, ఏ రివర్లో వచ్చాయి, అటువంటి బేసిక్ థింగ్స్ అండి. నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల సుమారుగా 157 పర్సన్స్ మరణించారు. ఫ్లడ్స్, వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే తక్షణ వరదలు అంటారు కదా. ఫ్లాష్ ఎందుకు వస్తాయండి? ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో వస్తాయి. అర్బన్ ఏరియాస్లో ఎందుకు వస్తాయండి? ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, లేక్స్ని ఎన్క్రోచ్ చేస్తూ ఉంటారు, సరస్సుల్ని ఆక్రమించుకుని ఇండ్లను కడతా ఉంటారు, నాలాల్ని ఆక్రమిస్తూ ఉంటారు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వాళ్ళంతా. సో అర్బనైజేషన్ అనేది ఇష్టానుసారం పెరిగిపోయినప్పుడు, అన్సైంటిఫిక్ అర్బనైజేషన్, శాస్త్రీయ పద్ధతిలో లేని పట్టణీకరణ, ఇటువంటి సమస్యల వల్ల ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం ఎల్నినో ఎఫెక్ట్ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సూపర్ ఎల్నినో, వీఆర్ ఫేసింగ్ సూపర్ ఎల్నినో ఇంపాక్ట్ ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల మోర్ దాన్ 157 పర్సన్స్ మరణించారు. మరి ఎక్కడొచ్చాయి ఈ వరదలు అంటే నేపాల్లోని బొటెకోషి అనే ఒక నది, నేపాల్లోని బొటెకోషి అనే రివర్లో ఈ ఫ్లడ్స్ వచ్చాయి. బొటెకోషి నదికి చెందిన ఒక ఉపనది లెండే నది, బొటెకోషి అనే రివర్కు చెందిన ఒక ట్రిబ్యూటరీ లెండే రివర్లో ఈ ఫ్లడ్స్ వచ్చాయండి. మరి ఏ డిస్టిక్ అంటే నేపాల్లోని రసువా డిస్టిక్. ఇది టిబెట్కు బార్డర్గా ఉండే ఒక డిస్టిక్, చైనాకు చెందిన టిబెట్కు బార్డర్గా ఉండే ఒక డిస్టిక్ అండి, రసువా డిస్టిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బొటెకోషి రివరు, దాని ఉపనది లెండే రివర్లో ఈ వరదలు వచ్చాయి. మరి ఇక్కడ ఈ బొటెకోషి రివర్ ఎక్కడ పుడుతుంది, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. మనం మ్యాప్లో చూడాలి అలాంటివి. ఈ బొటెకోషి రివర్ అనేది టిబెట్లో పుడుతుందండి, ఆరిజినేట్స్ ఇన్ టిబెట్. నేపాల్లోని
త్రిశూలి రివర్తో జాయిన్ అవుతుంది. నేపాల్లోని త్రిశూలి రివర్తో కలుస్తుంది. ఇక ఫైనల్గా ఇండియాలో గండక్ రివర్గా ప్రవహిస్తుంది. ఇండియాలోని గండక్ రివర్గా ప్రవహిస్తుంది బీహార్లో. మీరు ఇక్కడ చూస్తే బొటెకోషి రివర్ మ్యాప్ త్రిశూలి రివర్తో మీట్ అయింది. ఇక ఫైనల్గా ఇట్లా బీహార్లో గండక్ రివర్ సిస్టమ్గా ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు జాగ్రఫీలో వెళ్ళిపోతాయండి ఇవి. నెక్స్ట్ వన్ వరల్డ్ వాటర్ వీక్ 2026. వరల్డ్ వాటర్ వీక్ అండి, అంతర్జాతీయ నీటి వారము, అంతేనా? అంతర్జాతీయ నీటి వారోత్సవము ఆగస్ట్ 23rd స్టార్ట్ అయిందండి, ఆగస్ట్ 27th వరకు. వరల్డ్ వాటర్ వీక్ 23rd నుంచి 27th ఆగస్ట్ వరకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉందండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ రీసెర్చ్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, స్వీడన్ 1991 నుంచి కండక్ట్ చేస్తూ ఉంది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి వనరుల్ని సంరక్షించుకోవాలి, వాటర్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవగాహన తీసుకురావాలి. మరి థీమ్ వచ్చేసి వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రోగ్రెస్. వాటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల పురోగతి కోసం నీటి వనరులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే భారతదేశపు మొదటి స్వదేశీ నాన్ జిఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ క్రాప్ని, భారతదేశపు మొదటి స్వదేశీ నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ సీడ్ని ఇటీవల ఎవరు లాంచ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు, ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే భారతదేశపు స్వదేశీ బ్రాడ్కాస్టింగ్ చిప్, భారతదేశపు స్వదేశీ బ్రాడ్బ్యాండ్ చిప్, దాని పేరు ఏంటి అంటే విహాన్ చిప్. ఇది ఫస్ట్ సిలికాన్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా పాస్ అయిందండి. 2027 కల్లా ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిఎల్ఐ స్కీమ్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్, డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారంటే చెన్నైకు చెందిన అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ అనే ఒక కంపెనీ, చెన్నైకు చెందిన అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ డెవలప్ చేసింది. దట్స్ ఇట్. దిస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.